బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం. మనం మా ప్రాణాలకు తెగించి మా భూమి మేము కాపాడుకుంటాం, అప్పటిదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదు, మీకు దండం పెడతా అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిలకు పోలీసులతో తేల్చి చెప్పారు. జిడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్లో రోడ్డు నెంబర్ సర్వే కావచ్చు 81-82లో ఉన్నటువంటి 2 ఎకరాల 10 గుంటల గుంటల భూమిని ఎమ్మెల్యేకి చెందిన భూమిలో కొందరు కబ్జా చేశారంటూ శనివారం ఉదయం మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కొడుకు భద్రారెడ్డి ముందు పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పినట్లు పోలీసులు స్పందించకపోవడంతో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కబ్జాను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి ప్రవేశించి ఘర్షణ అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు సముదాయించే ప్రయత్నం చేశారు. కాగా రాత్రే తమ భూమిని కబ్జా చేసి వేసిన రేకుల ఫెన్సింగ్ ను ఉదయం మల్లారెడ్డి అనుచరులు కూల్చివేశారు. పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్. పేటలో బషీరాబాద్ లో హైటెన్షన్ అయితే నెలకొందనమాట.